ఈ విధంగా మనకు ఈఆర్‌పీ ఐకాన్ అనేది కనిపిస్తుంది. ఓపెన్ చేయండి. న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోండి. మీ ఈమెయిల్ ఐడితో న్యూ రిజిస్ట్రేషన్ అనేది చేయండి. gmail.com మీ టెంపరరీ పాస్వర్డ్ని ఇవ్వండి. మొబైల్ నెంబర్ని టైప్ చేయండి. సైన్ అప్ మీద క్లిక్ చేయండి. మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ టైప్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఈఆర్‌పీ రిజిస్ట్రేషన్ అనేది సక్సెస్ఫుల్గా సైన్ అప్ అయింది. ఓకే మీద క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేసి ఈఆర్‌పీ సాఫ్ట్వేర్ని ఓపెన్ చేయండి. యూజర్ నేమ్ అడ్మిన్, పాస్వర్డ్ కూడా అడ్మిన్ ఇచ్చి లాగిన్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా మనకు కంపెనీ సాఫ్ట్వేర్ అనేది ఓపెన్ అవుతుంది.